వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఓకే, మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఓకే, లెట్ స్టార్ట్. ఇవాళ వచ్చేసరికి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అనమాట. ఓకే, నా దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ స్టైల్స్కి, ఇప్పుడు జీన్సెస్ అని, ఇలా శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా డిఫరెంట్గా యూజ్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇంకోండి ఈ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసరికి నేను మొన్న నా బర్త్డే తీసుకున్నాను. ఓకే, చూడండి, ఈ ఇయర్ రింగ్స్ అనమాట. బాగున్నాయి కదా, నాకు చాలా నచ్చినాయి అనమాట. నాకు ఇష్టంగా తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్. ఓకే, చూడండి, చాలా బాగుంది. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి. ఓకే, చూడండి, ఇదిగా చాలా బాగుంటుంది. డిజైన్ అనేది చాలా బాగుంది అనమాట. హెవీ లుక్కి బాగుంటుంది. చూడండి, డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డ్రెస్సెస్ మీదకే వాడతాను, శారీ మీదకి అంత లుక్ రాదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంకోండి ఇది. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువ యూజ్ చేశాను. ఇంకోండి, ఇవి శారీకి వాడతాను అనమాట. చాలా చాలా బాగుంటాయి, పెట్టుకోగానే లుక్ మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ అనేవి మనకి లుక్ మార్చేస్తుంది అనమాట, ఏదైనా కూడా. ఓకే, చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట. జస్ట్ టాప్, లెగ్గిన్ అలాంటివి మనం వేసుకున్నప్పుడు, ఆ స్టైల్ వేసుకున్నప్పుడు ఇలాంటి స్మాల్ ఇయర్ రింగ్స్ వాడితే మనకి సూట్ అవుతుంది. అన్నిటికి హెవీ రింగ్స్, అన్నిటికి స్మాల్ రింగ్స్ అనేవి సూట్ అవ్వవు కదా. ఏట్ల మీదకి ఏం వేసుకుంటే బాగుంటాయో అవే చేయాలన్నమాట. ఓకే, బాగున్నాయి. ఓకే, ఇది చూడండి, ఇదైతే ఇవన్నీ నేను ఎక్కువ బీసెంట్ రోడ్లో షాప్ చేస్తాను అనమాట. మా విజయవాడలో బీసెంట్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ బీసెంట్ రోడ్లో షాప్ చేస్తాను ఎక్కువ. పెద్ద పెద్ద షోరూమ్స్లో అలా షాప్ చేయడం ఏమి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏమైనా కూడా నేను బడ్జెట్లో చేస్తాను. ఓకే, బడ్జెట్లో చూసుకుంటే ఇవి వచ్చేసరికి నాకు తెలిసి ఒక 30 రూపీస్ టు 40 రూపీస్ పడ్డాయి అనుకుంటా. చాలా బాగుంటుంది. ఇవి కూడా నేను డ్రెస్సెస్ మీదకే వాడతాను. అండ్ ఇవి వచ్చేసరికి 15 రూపీస్ పడ్డాయి. ఇది కొంచెం ఎక్కువ రేటే పడింది అనుకోండి. ఇది ఇంకా ఇవన్నీ కూడా నేను డీసెంట్ రోడ్లోనే షాప్ చేస్తాను అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఎంత పడిందంటే ఒక 80 to 90 దాకా పడి ఉండొచ్చు. అండ్ ఇది కూడా చూడండి, డీసెంట్ రోడ్లో మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి. ఇది వచ్చేసరికి మొన్న నేను నా బర్త్డే తీసుకున్నానని చెప్పాను కదా, ఇవేమో 80 రూపీస్ పడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి, ఈ బటర్ఫ్లై మోడల్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ బటర్ఫ్లై మోడల్ ఇదైతే అసలు చాలా బాగుంటుంది. నేను జీన్స్ మీదకి వాడతాను, ఇది సూట్ అవుతుంది అనమాట. జీన్స్ మీదకి బాగా సూట్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి, బటర్ఫ్లై షేప్ వస్తుంది అనమాట. 2 ఇయర్ రింగ్స్ కలిపితే మనకి బటర్ఫ్లై షేప్ వస్తుంది. కింద ఇలా ఇది ముత్యము, చాలా బాగుంది అనమాట. పెరల్ కూడా బాగుంది, లుక్ ఉంటుంది అనమాట, లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి హెవీ ఇయర్ రింగ్స్, పికాక్స్ అనమాట. పికాక్ లాగా అనమాట, పికాక్ మోడల్. ఈ ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్ అయినాయి కదా. ఓకే, చూడండి, ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇది నేను శారీ హెవీ లుక్స్కి యూజ్ చేస్తాను అనమాట. హెవీ ఇయర్ రింగ్స్ అనేవి హెవీ లుక్స్కే యూజ్ చేయాలి, ప్రతిదానికి వేసుకుంటే బాగోదు. సో నేను ఏ దానికి ఏం వేయాలో అదే వేస్తాను, అన్నిటికీ అన్ని యూజ్ చేయను అనమాట. ఓకే, ఇవి చూడండి, ఇది వచ్చేసరికి పికాక్ మోడల్. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట, స్టోన్ వర్క్ అనమాట. గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ పికాక్ మోడల్ అనేది మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట గిఫ్ట్గా, నా బర్త్డే గిఫ్ట్గా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్, నా బర్త్డే గిఫ్ట్గా. అండ్ ఇవి వచ్చేసరికి నేను ఇంకా మా స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను అనమాట. ఇవి 25 రూపీస్ పడ్డాయి. పాపలు ఇలాగా అమ్మాయిలు వస్తుందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటుంది, డ్రెస్ మీదకి అనమాట. డ్రెస్ మీదకి బాగా సూట్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట, సెట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇయర్ రింగ్స్ అనేవి మా మమ్మీ ఇంట్లో చేస్తారు.
థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. నేను ఓసారి వీడియో పెడతాను మా మమ్మీది, థ్రెడ్ బ్యాంగిల్స్ది అది వీడియో చేస్తాను ఒకసారి, చేసి పెడతాను అనమాట. మా మమ్మీ ఇయర్ రింగ్స్ అని థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఇట్లా చేస్తూ ఉంటారు. అలాగే ఇవి చేశారనమాట. ఇవి సింపుల్ లుక్స్కి వాడతాను. చూడండి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే 10 రూపీస్ అనమాట. స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. రింగ్స్ లాగా ఉంటుంది, బాగుంటుంది. సింపుల్ లుక్స్కి సూట్ అయిపోతుంది అనమాట. ఇయర్ రింగ్స్ హెవీ వాడడం ఇష్టం ఉంటుంది నాకు. ఇంకా బాగా ఇంపార్టెంట్, కొంచెం హెవీ లుక్లో కావాలి, ట్రెడిషనల్ అన్నప్పుడు కొంచెం మనం హెవీగా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా, సో అప్పుడు వాడతాను అనమాట. ఇదిగోండి, ఇది ఇంకో మోడల్. ఇదిగోండి, ఇది ఇంకో మోడల్. చూడండి చాలా బాగుంటుంది. ఇది కూడా హెవీ లుక్స్కి వాడతాను. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద, అంటే హాఫ్ శారీస్ అని అట్లా ట్రెడిషనల్ లుక్స్ మనం చేస్తాం కదా, ఫెస్టివల్స్కి యూజ్ చేస్తాను. అలాంటివి రీల్స్కి అట్లాంటి వాటికి కూడా మనం శారీ అది వేసుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే ఏంటంటే ఎలివేట్ అవుతాం మనం, బాగా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. అండ్ ఇంకా లాస్ట్గా వచ్చేసరికి ఇది అనమాట. ఇది ఈ టూ, ఈ రెండు వచ్చేసరికి నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్ వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు నేను చార్మినార్ దగ్గర ఈ కొనుక్కున్నాను, ఈ 2 ఇయర్ రింగ్ సెట్ అనేది. ఓకే, చూపిస్తాను ఉండండి. ఇవ్వండి, తెలిసిందే కదా, చార్మినార్ దగ్గర బడ్జెట్లో వస్తుంది. 40 రూపీస్ పడింది అనమాట. నాకు నచ్చింది. పీచ్ కలర్ ఏ వేట్ల మీదకైనా సూట్ అయిపోతుంది. ఎప్పుడు లైట్ కలర్స్ అనేవి సూట్ అయిపోతాయి కదా ఏ డ్రెస్ మీదకైనా, సో ఇలాంటివి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది కూడా పీచ్ కలరే, నాకు పీచ్ కలరే నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి 50 రూపీస్ అనమాట తీసుకున్నారు. ఇది పైన ఏం లేదు కానీ కింద మాత్రం బాగుంది, చూడండి. ఓకే, ఇదనమాట నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. అండ్ ఇది వచ్చేసరికి డైలీ వేర్వి. ఇవన్నీ కూడా నేను నా ట్రెడిషనల్ లుక్కి కానీ, జీన్స్ వేసుకున్నప్పుడు కానీ, వెస్ట్రన్ కానీ, టాప్స్, ఇట్లా డిఫరెంట్గా మన ఇయర్ రింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే, ఇదండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.